హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పులిహోర తయారు చేసుకుందాం. ముందుగా ఇక్కడ నేను 250 గ్రాముల చింతపండు గుజ్జును తీసుకున్నాను. 10 పచ్చిమిర్చి, కరివేపాకు, 4 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ పసుపు వేయాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 టీ స్పూన్స్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టాలి. కడాయిలో 1 కప్పు ఆయిల్, 1/2 కప్పు పల్లీలు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల శనగబ్యాళ్ళు, 1 టీ స్పూన్ మిరియాలు, 3 టేబుల్ స్పూన్ల ఉద్దిబ్యాళ్ళు వేయాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలి. పల్లీలు వేగాక ఇందులోకి ఇక్కడ నేను 10 ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. 1 టీ స్పూన్ పసుపు వేయాలి. ఆ తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేయాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నంలో ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. 4 కప్పుల అన్నంలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందాక మనం పులిహోర మిశ్రమం తయారు చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఒక సగం కప్పు దాకా వేయాలి. ఆ తర్వాత బాగా కలపాలి. ఈ పులిహోర పేస్ట్ని రూమ్ టెంపరేచర్లో 1 మంత్, ఫ్రిడ్జ్లో 3 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు.